హాయ్ గైస్, ఈరోజు అయితే మనం క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే ఈ క్యూబ్ మొత్తం సాల్వ్ చేసేయచ్చు. ఈరోజు అయితే నేను మీకు ఎలా చేయాలో నేర్పిస్తా. ఫస్ట్ అయితే మనము ఏదో ఒక కలర్ చూస్ చేసుకోవాలి గైస్, అంటే మిడిల్ కలర్సే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఎల్లో కలర్ చూస్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ కలర్ చూస్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి ఆపోజిట్ ఏముంది? వైట్. ఆపోజిట్ ఉందిగా వైట్. అంటే ఇప్పుడు ఆపోజిట్ కలర్ చూస్ చేసుకుందాం. దీనికి ఈ కార్నర్స్ ఉంటాయి కదా గాయస్, ఇది 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 ఈ కార్నర్స్కి ఈ ఎల్లో కలర్ ఉంటాయిగా, ఈ కార్నర్స్ ఎల్లో కలర్స్ అన్నీ దీని కార్నర్కి తెప్పియాలి, అంటే ప్లస్ లెక్క చేయాలి. ఎప్పుడు చేస్తాం గాయస్? ఫస్ట్ ఈ అన్నీ ఉంటాయి కదా గాయస్, ఎల్లో ఆ ఎల్లో ఇక్కడ కార్నర్స్కి తెప్పియాలి, ప్లస్ లెక్క చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ప్లస్, ఇంకో ఎల్లో కలర్ ఇక్కడ ఎల్లో ప్లస్ అయితే అయిపోయింది గాయస్. ఫస్ట్ ఇలా ప్లస్ చేసుకోవాలి, అంటే దీని కార్నర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్, అవి దీని కార్నర్స్కి తెప్పించుకోవాలి. ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఏదైనా ఒకటి ఇట్లాంటిది ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే రెడ్ చూస్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీని కింద ఏముంది? బ్లూ. కానీ దీని కింద బ్లూ ఉండద్దు. ఇక్కడ ఏ కలర్ ఉంటుందో ఇక్కడ కూడా అదే కలర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ రెడ్ ఉంది అంటే రెడ్ కాడికి తీసుకురావాలి. తీసుకొచ్చాక ఇది 2 times ఇట్లా రివర్స్ చేయాలి. 2 times రివర్స్ చేస్తే ఇది దీనికి వస్తుంది ఇక అట్లా. ఇప్పుడు దీనిది ఫస్ట్ ఉంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. 2 ఉండాలి ఇక్కడ మధ్యలో. దీనిది ఇక్కడ ఏ కలర్ ఉంటుందో ఇక్కడ కూడా అదే కలర్ ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని కూడా 2 times కిందికి అనాలి. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా కలిసి ఉంది, రెండు టూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా తిప్పేసేయాలి 2 times డౌన్. ఇది కూడా కలిసి ఉంది కాబట్టి ఇది కూడా 2 times డౌన్ తిప్పేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో అన్నీ ఇక్కడ మిడిల్స్ అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు కార్నర్స్ కలపాలి. కార్నర్స్ కలపడం ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ మిడిల్స్ ఏ కలర్ ఉన్నాయి, ఏదైనా కలర్ చూసేసుకోవాలి. 2 మిడిల్స్ ఏ కలర్ ఉన్నాయో, అంటే దీనికి ఇటైనా చూసేసుకోవచ్చు, దీనికి ఇదైనా చూసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇట్లా చూస్ చేసుకోవాలి, ఇది 2 చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది. దీంట్లో ఆరెంజ్ బ్లూ ఎక్కడ ఉంది? ఇగో బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇది ఎల్లో. అంటే ఇది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలంటే ఆరెంజ్ ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా గైస్, అయితే ఇది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలంటే సైడ్కి అనాలి. సైడ్కి పోతుంది, ఇది కిందికి అనేయాలి, ఇది ఇటు అనాలి, ఇప్పుడు ఇది ఇటు అనాలి. చూడండి గైస్, ఇప్పుడు ఇదైతే కలిసిపోయింది. అలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కొన్నిసార్లు ఇగో ఇట్లా దీనికి ఇట్లా కింద వైపు కూడా రావచ్చు. అలాంటప్పుడు మనం ఇది ఉందా గైస్, ఇది ఇట్లా అనాలి, అంటే ఒక స్టెప్ డౌన్ అని మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇటు అనాలి, ఇది పైకి అనేయాలి, ఇది పైకి వస్తుంది. ఇప్పుడు పైకి వచ్చేసింది అలా. ఇప్పుడు దీనికి ఏ కలర్స్ ఉన్నాయి? రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఎక్కడ ఉంది? రెడ్ ఉంది, గ్రీన్ ఉందిగా. ఇప్పుడు ఇక్కడ ఎల్లో, అంటే ఇది ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇది ఇట్లుందనుకో, ఇది అనొద్దు, ఇక్కడ ఉంటే దీనికి పోవాలి, ఇది ఇక్కడికి పోవాలి. అర్థమైందా? ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, ఇది ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది అలా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏమనాలి? ఇటు రైట్ సైడ్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్ వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి? ఇది ఉంది గాయస్. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ కలపాలి గాయస్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? బ్లూ అండ్ రెడ్ ఉన్న ఎల్లో చూస్ చేసుకోవాలి. బ్లూ రెడ్ ఎల్లో ఎక్కడ ఉంది? ఏడుంది గైస్. ఇగో బ్లూ, రెడ్, ఇంకా ఎల్లో. ఓకే,
అంటే ఇప్పుడు ఇది కింద ఉంది సేమ్ ఫార్ములా ఇట్లా డౌన్ రైట్ అప్ లెఫ్ట్ అంతే పైకి వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అంటే రైట్ డౌన్ లెఫ్ట్ అప్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది కూడా కలిపేసేయాలి. ఇక్కడ ఏ కలర్ ఉంది, ఆరెంజ్ గ్రీన్, ఇగో ఆరెంజ్ గ్రీన్. ఓకేనా, అంటే ఇది ఇప్పుడు ఇక్కడికి రావాలి ఎల్లో కలర్గా. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే సేమ్ ఇట్లా 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 ఇట్లా. గైస్ మీరు ఇది చేయాలంటే కొద్దిగా బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి గైస్. బేసిక్ అంటే ట్రిక్స్ కొద్దిగా తెలుసుంటే ఈ క్యూబ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఫస్ట్ లేయర్ మొత్తం కలిసిపోయింది అలా. ఇది ఫస్ట్ లేయర్ ఫార్ములాస్ గైస్. ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ మొత్తం అయితే కలిసిపోయింది ఇలా. ఫస్ట్ లేయర్ మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ మొత్తం కలపాలి. ఇది ఎలా అంటే ఫస్ట్ ఈ వేటి వాటి కలిసి ఉన్నాయిగా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, రెడ్, ఇక్కడ బ్లూ ఉంది. అట్లా ఇక్కడ ఏ కలర్ రావాలి, రెడ్ బ్లూ రావాలి. అలాంటిది ఎక్కడ ఉందో వెతకాలి. ఎక్కడుంది, ఇగో ఉంది గైస్, ఇది ఉంది. ఇప్పుడు ఇది ఉంది గైస్, బ్లూ రెడ్ రెండు ఉన్నాయిగా. ఇప్పుడు ఇది ఇక్కడ రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ ఈ కలర్ ఉంది బ్లూ, ఇది ఇక్కడికి రావాలి. ఇప్పుడు బ్లూ రెడ్ ఉందిగా, ఇది ఇక్కడికి రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏ కలర్ ఉంటుందో అది ఆ కలర్ దగ్గరికి తీసుకొచ్చినాక ఫస్ట్ ఇది ఇంకో ఫార్ములా గుర్తుంచుకోండి. లెఫ్ట్ డౌను రైటు ఇట్లా ఇట్లా అది యూటర్ను, మళ్ళీ రైటు డౌను లెఫ్ట్ అప్. చూడండి గైస్ కలిసిపోయింది అలా. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కలర్ రెడ్ గ్రీన్. రెడ్ గ్రీన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇదిగోండి గైస్, రెడ్ గ్రీన్ రెండు ఉన్నాయా. ఇప్పుడు ఇది ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ దగ్గర తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలంటే దానికి ఆపోజిట్గా తిప్పి సేమ్ ఫార్ములా. డౌను లెఫ్ట్ యూటర్ను రైట్ డౌన్ లెఫ్ట్ అప్. అంతే గైస్. ఇప్పుడు ఇది కూడా కలిసిపోయింది. అలానే ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఇవన్నీ కలిసిపోతాయి. నెక్స్ట్ ఏం కలర్, గ్రీన్ ఆరెంజ్. ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ ఏడుందో వెతకాలి. ఇక్కడ లేదు. ఒక్కొక్కసారి ఇక్కడ ఉండకపోవచ్చు గ్రీన్ ఆరెంజ్ కింద సైడ్. అప్పుడు ఇగో ఇటు సైడ్స్ చూసుకోవాలి, కాని సైడ్స్ చూసుకోవాలి. ఇది ఉంది గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఇది తీసేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి తీయాలంటే ఏం చేయాలి, సేమ్ మళ్ళా. కాకపోతే దీంట్లో ఏముంది, ఇట్లా ఆపోజిట్ సైడ్ ఏం లేదు. సేమ్ ఫార్ములా. డౌను లెఫ్ట్ యూటర్ను రైట్ డౌను లెఫ్ట్ అప్ ఇలానే గైస్ సేమ్. ఇప్పుడు ఇది బయటికి వచ్చేస్తుంది. ఇవ్వండి గైస్, ఇది ఇక్కడ ఉండే ఇప్పుడు బయటికి వచ్చేసింది సేమ్. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫార్ములా. ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ దగ్గర తీసుకురావాలి. మళ్ళీ ఇది ఇక్కడికి పోవాలి కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ తిప్పాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా. డౌన్ లెఫ్ట్ యూటర్న్ లెఫ్ట్ అదే రైట్ డౌన్ లెఫ్ట్ అప్. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ ఆరెంజ్ బ్లూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఆరెంజ్ బ్లూ. ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ కలర్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి పోవాలి. అంటే ఇది ఇక్కడికి పోవద్దు, ఇది ఇక్కడికి పోవాలి సేమ్. కాకపోతే దీనికి ఆపోజిట్ సైడ్ వేయాలి. ఫస్ట్ ఇది ఇక్కడికి పోవాలంటే దీనికి ఆపోజిట్ సైడ్ తిప్పాలి. మనం ఇందాక ఇది ఇక్కడికి పోవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలి. ఇలా కూడా ఒక్కొక్కసారి క్యూబ్లో వస్తుంది. అప్పుడు ఇట్లా చేయండి. ఫస్ట్ ఇది ఇక్కడికి రావాలంటే దీనికి ఆపోజిట్ సేమ్. తర్వాత డౌన్ లెఫ్ట్ యూటర్ను. ఈసారి మనం ఏం చేసినామంటే ఇక్కడ ఇది ఉంది కదా గైస్, మనం ఇటువైపు తీసుకోకుండా ఇటువైపు తీసుకున్నాం. అలా ఇది ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడికి రావాలంటే మనం ఇటువైపు కిందికి అనాలి అలా.
కాబట్టి డౌన్, లెఫ్ట్, యూటర్న్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్. ఇప్పుడు ఇది ఇటు వస్తుంది. అలా ఇట్లా చేయాలంటే ఇలా చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా గైస్? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్, 2 లేయర్స్ కలిసిపోయినాయి. నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే ఈ 2 లేయర్ కలిసిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? థర్డ్ లేయర్. సెకండ్ లేయర్ మొత్తం కలిసిపోయింది. నెక్స్ట్ థర్డ్ లేయర్ కలపాలి. ఫస్ట్ గాయస్ ఎప్పుడైనా ఇక్కడ ఏ కలర్ ఉందో చూసుకోవాలి. వైట్ ఉంది, వాటి కార్నర్స్ కలిసి ఉండాలి. అంటే దీనికి ప్లస్ రావాలి. ఒక్కొక్కసారి ప్లస్ రాదు, ఎల్లో వస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఈ 2 కలర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఏమో ఇది ఒక్క కలరే వస్తుంది. అలాంటప్పుడు ఎల్లో, ఒక్కొక్కసారి ఎల్లో వస్తుంది, ఒక్కొక్కసారి 2 కలర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఒకటే వస్తుంది. మనం ఎట్లా వచ్చినా కానీ ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ ఎటువైపు, ఇక్కడ ఇప్పుడు నాకు ఎల్లో వచ్చింది. ఎల్లో వస్తే గాయస్ ఇక్కడ ఎల్లో వచ్చింది అనుకో, ఇక్కడ ఏ కలర్ ఉంటుందో అది ఆ కలర్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ ఏముంది? గ్రీన్ కలర్. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అంటే గ్రీన్ కలర్ దగ్గర తీసుకోవాలి. ఓన్లీ ఇట్లా 2 కలర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎల్లో వచ్చినప్పుడే ఇలా చేయాలి, మిగతా అప్పుడు చేయకుండా ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ గైస్ ఇది ఇక్కడ తెప్పించుకున్నాం. నాకైతే ఎల్లో వచ్చింది, మీకు ఎట్లా వచ్చినా కానీ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా లెక్కనే చేయండి. ఇట్లా 2 అయినా లేకపోతే ఎల్లో అయినా వస్తే ఇట్లా చూసుకోవాలి ఇటువైపు ఏం కలర్ ఉందో. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్. ఇప్పుడు నేను ఒక ఫార్ములా చెప్తా ఎల్లో ప్లస్ చేయడానికి. చూడండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీంట్లో మిస్టేక్స్ పోతే మళ్ళీ మొత్తం క్యూబ్ పిచ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయిగా ఎల్లో, ఇవి ఇటు అనాలి అంటే ఇక్కడ తెప్పియాలి. మళ్ళీ ఇక్కడ 2 కలర్స్ ఉంటాయిగా, ఈ 2 కలర్స్ కూడా ఇటు అనాలి. అంటే ఇప్పుడు ఏం చేసినామంటే ఇట్లుందిగా, ఇది పైకి అనాలి, ఇది కూడా పైకి అనాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ ఒక కలర్, ఈ కలర్ని ఇటువైపు అనేసేయాలి. ఇటువైపు ఉంది ఆ కలరు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కిందికి అనాలి, మళ్ళీ ఇది ఇటు అనాలి, మళ్ళీ ఇటు అనాలి. సేమ్ రివర్స్, అట్లా రివర్స్ చేయాలి. ఫస్ట్ ఇట్లా అనాలి, తర్వాత ఇట్లా అనాలి, ఇట్లా అనాలి, మళ్ళీ ఇట్లా అదే ఇట్లా అనాలి. ఇప్పుడు ప్లస్ చేయాలంటే మనం ఏమనాలంటే ఇక్కడ దానికి కింద ఏ కలర్ ఉన్నాయి? ఎల్లో ఉన్నాయిగా. ఫస్ట్ లేయర్లో ఇక్కడ ఉన్న కలర్ చూసుకోవాలి, దీనికి ఆపోజిట్ ఉంది. దీనికి 3 కలర్స్ ఉన్నాయిగా ఎల్లోయి, ఆ ఎల్లోయి ఇటు అనాలి, ఇవి ఇటు అనాలి అంటే అప్పు, మళ్ళీ ఇది కూడా అప్పు. తర్వాత ఇది కలర్ ఉంది కదా గైస్, ఇది ఇక్కడికి తెప్పియాలి, ఇక్కడికి ఇది ఇటు అనాలి. మళ్ళీ తర్వాత రివర్స్ చేయాలి, సేమ్ అదే ప్రాసెస్ని. ఇది కిందికి అనాలి, మళ్ళీ ఇది ఇటు అనాలి, మళ్ళీ ఇది కిందికి అనాలి. ఇప్పుడు ఇటు రాలే, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. ఇది పైకి అనాలి, ఇది పైకి అనాలి, ఇటు అనాలి, మళ్ళీ రివర్స్ ఇట్లా ఇట్లా ఇట్లా. చూడండి గైస్, ప్లస్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు ప్లస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ కలిసేటట్టు చూసుకోవాలి. ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ కలిసే ఉంది, ఆరెంజ్ కూడా కలిసే ఉంది, కాకపోతే రెడ్ లేదు, బ్లూ కూడా లేదు. అంటే ఈ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి వాటికి, దీనికి ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక ఫార్ములా యూజ్ చేసి ఇది ఇటు తెప్పిద్దాం. ఫస్ట్ ఇది తెప్పియాలి. ఇప్పుడు డౌన్, లెఫ్ట్ 2 టైమ్స్ అనాలి, అలా పైకి ఇటు, కిందికి ఇటు, పైకి ఇటు వచ్చేసింది గైస్. చూడండి, అది ఇటు ఇది ఇటు పోయింది. చూడండి, ఇప్పుడు బ్లూ వచ్చింది, రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, ఆరెంజ్ కూడా వచ్చింది. అంటే ప్లస్ అయింది మనకి, మిడిల్స్ కూడా అయినాయి. ఓకేనా గైస్? ఇప్పుడు మనం ఏం చేయాలి? కార్నర్స్ కలపాలి. కార్నర్స్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు మనం కార్నర్స్ కలపాలంటే ఫస్ట్ ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోండి. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను రెడ్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు రెడ్కి ఇటైనా లేకపోతే ఇటైనా రెడ్ కలర్ ఉండాలి. ఇక్కడ ఏమో కలర్ ఉంది? రెడ్ ఉంది. ఆ రెడ్ కలర్స్ ఇటు కార్నర్స్ రెడ్ కలర్స్ ఇక్కడైనా ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంది,
ఇది మనం ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్స్ ఇక్కడైనా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది అంటే ఉండేటట్టు చూసుకోవాలి సార్. ఎక్కడ ఏ కలర్ ఉంది? రెడ్ కలర్. సరే తీరా, ఇది వద్దు కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలరు ఇక్కడైనా ఏదైనా కలర్ ఉందో లేదో అంటే ఇక్కడ లేకపోతే ఇక్కడ, దీనికి ఇటు కలర్ ఎక్కడైనా ఉందో చూసుకోవాలి. ఎక్కడ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కలర్ ఆరెంజ్కి ఇక్కడ ఉంది, ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఫామ్లో వేస్తే ఇది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయిగా, ఇవి ఇక్కడ తెప్పియాలి, పైకి అనేసేయాలి. తర్వాత లెఫ్ట్ ఇది ఇక్కడికి వచ్చిందిగా, ఇప్పుడు ఇది పైకి అనాలి, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది కిందకనే ఇక్కడికి, మళ్ళీ ఇది ఇక్కడికి, మళ్ళీ సేమ్ ఇట్లా అంటే వచ్చేసింది. అలా కార్నర్స్ చేయాలి. ఈ కార్నర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ దీనికి ఇంకా మళ్ళీ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ దీనికి ఏం లేవు, ఇటువైపు లేదు ఆరెంజ్. నెక్స్ట్ కలర్ కావాలి బ్లూ చూసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ లేదు బ్లూ, ఇక్కడ కూడా లేదు బ్లూ. నెక్స్ట్ రెడ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది రెడ్ కలర్. అంటే ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఈ కలర్ ఇక్కడికి రావాలి అంటే దానికి ఆపోజిట్ వైపు రావాలి ఎప్పుడైనా. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇటువైపు లేపాలి. ఇప్పుడు ఒకవేళ ఈ రెడ్ కలర్ ఇక్కడ ఉందనుకో ఇది లేపాలి. ఒకవేళ ఇది ఒకవేళ ఈ రెడ్ కలరు ఇక్కడ ఉందనుకో ఇది పైకి అనాలి. అదే ఒక గ్రీన్ ప్లేస్లోనే ఉందనుకో ఇది అనాలి. అంటే దానికి ఆపోజిట్ సైడ్ ఉన్నది పైకి అనాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ ఇది పైకి అనాలి. రైట్ పైకి అనాలి, ఇటు కిందికి అనాలి, ఇటు కిందికి అనాలి, ఇటు వచ్చేసిందా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. అలా ఇంకో కార్నర్స్ కూడా చేసుకుంటూ పోవాలి. ఉంటే అది ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం ఇది కలిపినాం అనుకో ఇది పోతుంది, మళ్ళీ ఇది కలిపితే ఇది పోతుంది, ఇది కలిపితే ఇది పోతుంది. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ అట్లా పోతే మనము పోతుంది కాబట్టి మనం వేరే లెక్క చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఉంది కానీ మళ్ళీ ఇది చేసినాం అనుకో ఇక్కడికి పోతుంది, ఇది పోతుంది కాబట్టి మళ్ళీ అట్లా చేసుకుంటూ పోతే రాదు క్యూబ్. కాబట్టి ఇప్పుడు వేరే ఫామ్లా ఒక్కొక్కసారి అలా అవుతుంది గైస్. ఒకటి చేస్తా అంటే ఒకటి పోతుంది. ఇప్పుడు మనం అలా కాకూడదంటే ఫస్ట్ ఏదైనా ఇక్కడ రెండు ఉండే కలర్స్ని చూస్ చేసుకోవాలి. ఇది ఒకటి ఉంది, ఇక్కడ లేదు, అట్లా ఇక్కడ ఒక కానీ అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ కలర్. ఇప్పుడు దీనికి కింద ఇటువైపు ఏ కలర్ ఉంది? గ్రీన్ ఎల్లో కదా. దీనికి ఇది ఉంది కదా గైస్, దీని కింద ఇక్కడ ఏ కలర్ ఉన్నాయి? ఎల్లో. అంటే ఈ ఎల్లో మూడింటిని పైకి అనాలి, మళ్ళీ ఈ 3 కలర్స్ కూడా పైకి అనేసేయాలి, మళ్ళీ ఇది తీసేయాలి, మళ్ళీ ఇది కిందికి అనాలి, మళ్ళీ ఇది కలపాలి, మళ్ళీ ఇది కిందికి అనాలి, ఇట్లా అనాలి. ఓకేనా గైస్? ఇప్పుడు అలా అయితే రాలేదు. నెక్స్ట్ ఇది ఒకటే కలర్, క్యూబ్ రాంగ్ ఉంది అనుకుంటా, సారీ గైస్, ఇలా రివర్స్ ఉండే అయితే నా క్యూబ్ కొద్దిగా ఒక కాయిన్ రాంగ్ ఉండే. సరే గైస్, ఇలా అయితే చేస్తే మనం క్యూబ్ని అయితే సాల్వ్ చేయగలం. సరే గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, నేను ఆ డౌట్స్ మళ్ళీ క్లారిఫై చేసిస్తాను. వీడియో నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలానే మీరు నాకు మోటివేషన్ ఇస్తూ ఉంటే నేను కొత్త వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.